గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులైన యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఎంఎస్ఎంఈ ద్వారా 20 రోజులు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సభవరం మండలం ఆనకపల్లి రోడ్డు మలుపులో అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పువ్వులు విజయ్ కుమార్ వివరించారు. ఇక్కడి శిక్షణ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉత్సాహితులైన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 20 రోజుల పాటు వివిధ వ్యాపార రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఐటీ కంపెనీ వారు ఈ యొక్క మండలంలో అనకాపల్లి జిల్లాలో కోఆర్డినేటర్గా నన్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈఎస్డిపి ప్రోగ్రామ్ ఎంటర్ప్రైనర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో వారి ఉద్దేశం ఏంటి అని అంటే నిరుద్యోగులైన వారు రానున్న దినాల్లో మంచి వ్యాపారవేత్తలుగా తయారవ్వాలనే సంకల్పంతో ర్యాంప్ ప్రోగ్రామ్ అన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం 30 రోజులు 10వ తరగతి నుంచి ఆపై చదువుకున్న వారు ఎవరైనా వారు ఇందులో సభ్యులు కావచ్చు. వారికి వ్యాపార యొక్క నైపుణ్యత వారికి తెలియజేసి 10 రోజులు అసలు వారిలో ఉన్న నైపుణ్యత ఏంటి అనేది వారికి తెలిసేలా చేసి మరొక 10 రోజులు వారు ఏదైతే వ్యాపారం చేయాలనుకున్నారో ఆ వ్యాపారాన్ని ఎలాగా వారు ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఆ వ్యాపారంలో ఎలా రాణించాలి, ఆ వ్యాపారం యొక్క అయిన తర్వాత వారు ₹1,00,000 నుంచి 2 కోట్ల వరకు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వారికి లోన్స్ ఇవ్వడానికి, సబ్సిడీ లోన్స్ ఇవ్వడానికి వారు ఎంపిక చేశారు. అయితే వీరికున్న నైపుణ్యతను బట్టి మరి ట్రైనింగ్ సెంటర్లో మరి జరుగుతున్నప్పుడు బ్యాంక్ మేనేజర్లు కూడా వారు వస్తూ ఉంటారు. వారు ఇచ్చిన అంటే నైపుణ్యతను బట్టి వారు లోన్స్ తెచ్చుకొని వారి వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. చేయాలి, దాని బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, దాని రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతుంది అనే ఒక మంచి సెక్షన్ సబ్జెక్ట్స్ ఇక్కడ వారికి తెలియచేయబడుతున్నాయి. ఈ యొక్క 20 రోజులు ఎవరైతే ఈ యొక్క సెక్షన్ పూర్తి చేసుకుంటారో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది, మరి ఉద్యమం రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అలాగే అర్హులైన వారికి ఎవరైతే వ్యాపార నైపుణ్యత సంపాదించుకున్నారో అలాంటి వారికి ₹1,00,000 నుంచి 2 కోట్ల వరకు వారు ఆ యొక్క లోన్స్ తెచ్చుకోవడానికి వారికి అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సహకారంతో అలాగే ట్రస్ట్ కంపెనీ ఉంది. రేపు ఆగస్టు 28వ తారీఖున మరి ప్రారంభించబడతా ఉంది. ఇది 20 రోజులు ఈ యొక్క శిక్షణ తరగతులు ఉంటాయి. ఉదయం 9:30 నుంచి అలాగే మధ్యాహ్నం 2:30 గంటల వరకు చక్కని మరి వారి యొక్క వ్యాపార సంబంధమైన సబ్జెక్ట్ వారికి ఇవ్వబడతా ఉంది. కనుక నిరుద్యోగులైన వారు వ్యాపారం గురించి ఒకవేళ ముందున్న భవిష్యత్తులో వారు వ్యాపారం పెట్టాలనుకున్న వారు మాతో